అవినీతి ఆరోపణలు, అపవాదులు, మంత్రుల వైఫల్యాలు యూపీఏ సర్కార్కు తలనొప్పిగా మారాయి. దీంతో ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పూర్తి ప్రక్షాళనకు రెడీ అవుతోంది కాంగ్రెస్. అందులో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతోంది. మరోవైపు పార్టీలోనూ ప్రక్షాళన చేపట్టాలని యోచిస్తున్నారు సోనియా. మళ్లీ అధికారమే లక్ష్యంగా 2014 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా? అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న యూపీఏ సర్కార్ బురద వదిలించుకునే ఆలోచన చేస్తోంది. కామన్వెల్త్ కుంభకోణం, ఆదర్శ్ సొసైటీ గోల్మాల్, 2G స్కామ్, నల్లధనం వ్యవహారం, తాజాగా కేజీ బేసిన్ పై కాగ్ రిపోర్ట్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తున్న కుంభకోణాలు. మరోవైపు అన్నా హజారే, రామ్దేవ్ బాబాల దీక్షలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేంద్ర మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్దమవుతోంది. ఆ ప్రక్షాళనలో కొందరు పెద్ద తలకాయల సీట్లు కూడా మారే పరిస్థితి కనిపిస్తుంటే, పనితీరు సంతృప్తికరంగా లేని సీనియర్ల కుర్చీలు కదిలిపోనున్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరుపై ప్రధాని అసంతృప్తితో ఉన్నా వారికి సోనియా అండ ఉండడంతో పదవుల్లోనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఆ క్రమంలో హోంశాఖ మంత్రి చిదంబరం శాఖ మారే అవకాశం కనిపిస్తోంది. శాఖాపరంగా ఆయన పనితీరుపై ప్రధాని మన్మోహన్ తో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా అంత సంతృప్తితో లేనట్లు చెబుతున్నారు. విదేశీ వ్యవహారాల్లో విఫలమవుతున్న ఎస్ఎం కృష్ణ పట్ల ప్రధాని అసంతృప్తితో ఉన్నా ఆయనకు సోనియా ఆశీస్సులుండడం కలిసి వచ్చే అంశం. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ విలాసరావు దేశ్ముఖ్ సీటుకు ఎసరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన ఆదర్శ్ సొసైటీ హౌసింగ్ కుంభకోణం ఈయనకు మైనస్ పాయింట్. దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర నేతకు ఈసారి ఉద్వాసన తప్పదనే వినిపిస్తోంది. ఇక న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా చేతులెత్తేసిన ఆయన న్యాయశాఖ నిర్వహణలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈయన మంత్రిగా కొనసాగడం డౌటే. 2G స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎంపీ దయానిధి మారంది అదే పరిస్థితి. ఆ ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అధిష్టానం తొలగించడం కాదు, ఆయనే వైదొలగాల్సిన పరిస్థితి. అధినేత్రికి సన్నిహితురాలు అంబికా సోని సేవలను పార్టీకి వినియోగించుకుంటారో ప్రభుత్వానికి వినియోగించుకుంటారో చూడాలి. మరో సీనియర్ కపిల్ సిబాల్ విషయానికి వస్తే ఆయన మానవ వనరులు, ఐటీ 2 శాఖలు చూస్తున్నారు. రామ్దేవ్ బాబా ఆందోళన సందర్భంగా ఆయన తగు రీతిలో స్పందించలేదన్న అసంతృప్తి అధిష్టానంలో ఉంది. దాంతో సీనియారిటీ దృష్ట్యా ఆయన్ను తొలగించకపోయినా ఒక శాఖ బాధ్యతలను తప్పించే అవకాశం ఉంది. ఇంకా రాహుల్ రికమెండేషన్తో యువ ఎంపీలకు ప్రమోషన్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇలా పలు సమీకరణలతో కేబినెట్ ప్రక్షాళన భారీ స్థాయిలోనే జరుగుతుందని యూపీఏ వర్గాల్లోనే వినవస్తోంది. సరిగ్గా ఈ టైంలోనే రాహుల్ను ప్రధానిని చేయాలన్న డిమాండ్ వినపడుతూ ఉండడంతో 2014 వరకు అధిష్టానం ఎదురు చూస్తుందా, ఇప్పుడే యువనేతను పీఠం ఎక్కిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటుగా రాహుల్ని పీఎం చేసేస్తే మార్పులు చేర్పులు కాదు, కేబినెట్ స్వరూపం సమూలంగా మారిపోవడం ఖాయం. మరోవైపు చూస్తే 2012లో రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. కొత్త రాష్ట్రపతి కోసం కాంగ్రెస్ కేబినెట్ వైపు చూస్తే ఆ ప్రభావం కూడా కేబినెట్ పై ప్రతిఫలించే అవకాశాలని కొట్టిపారేయలేం. కేంద్ర మంత్రి మండలిలో సమూల మార్పులు చేయాలని యోచిస్తోంది యూపీఏ సర్కార్. అవినీతిపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు సిద్దమవుతున్నారు ఏఐసీసీ పెద్దలు. కుంభకోణాలు, దీక్షల విషయంలో కేంద్ర మంత్రులు సరిగా స్పందించలేదని, సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోలేదని కోర్ కమిటీ నేతలు భావిస్తున్నారు. మంత్రుల అధ్వాన్న పనితీరుతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందని, అనవసర చిక్కులు ఎదురవుతున్నాయని అధిష్టానం అసహనంతో ఉంది. ఏది ఏమైనా కేబినెట్ పై మన్మోహన్ మార్క్ నామమాత్రమే, అంతా సోనియా ఇష్టమే. చూద్దాం కొత్త కేబినెట్ ఎలా ఉంటుందో. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.